ఈరోజు మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం అనే ఈ సంస్థ ఏర్పడి ఇప్పటికీ సంవత్సర కాలం గడిచింది. ఈ సంస్థ రిజిస్టర్డ్ బాడీ మాదిగ సమాజం నుంచి మేధావులుగా ఎదిగినటువంటి వారందరితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థ నిర్మాణం ఉంది. అయితే ఈనాటి సందర్భంలో ఫిబ్రవరి 7వ తారీఖు నాడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే సంఘం నాయకత్వంలో తెలంగాణ వ్యాపితంగా ఉండే కళాకారులందరూ కలిసి 1000 గొంతులు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే నినాదంతో కార్యక్రమం నడుస్తూ ఉన్నది. గొంతు పాట పాడుతుంది, డప్పు దానికి సంగీతాన్ని వినిపిస్తుంది. గాత్రం అంటే పాట, ఆ గాత్రం సరిగ్గా చేరాలంటే డప్పు ఉండవలసిందే. భారతదేశంలోనైనా ప్రపంచంలోనైనా మానవుడి పరిణామ క్రమంలో డప్పు అనేది మొట్టమొదటి కళారూపం. చర్మం తోలును వలిచి ఆనాటి అందుబాటులో ఉండే రకరకాల ఒక చెట్టుతో తయారు చేసిన, ముఖ్యంగా డప్పు అనేది కొలికి చెట్టు నుంచి కట్టెను తీసి మా ఉపకులమైన మాస్టి వాళ్ళు డప్పు కుదురును తయారు చేస్తారు. కుదురును తయారు చేసిన తర్వాత మాదిగ వాళ్ళు ఆ కుదురును తీసుకొని దానికి లేత చర్మాన్ని లేత చర్మాన్ని తీసుకొని డప్పును నిర్మాణం చేస్తారు. ఇలాంటి డప్పు ప్రారంభం నుంచే మొదలైంది. డప్పు నుంచే మిగతా సంగీత వాద్యాలు పుట్టాయి. ఒక్క డప్పు మీద 32 కళలను పలికించగలిగే నైపుణ్యం ఉన్నదని డప్పు మీద పరిశోధన చేసిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. అట్లాంటి డప్పు మోగబోతున్నది ఫిబ్రవరి 7వ తారీఖు నాడు. ఎందుకు మోగుతున్నది? గ్రామాన్ని మేల్కొల్పడానికి డప్పు, చావు డప్పు, పెళ్లి డప్పు, జాతరలో డప్పు, పోరాటానికి డప్పు. భారతదేశంలో ఏ పోరాటం నడిచినా, ఏ సందర్భం ఉన్నా, ఏ శుభకార్యం ఉన్నా మా మాదిగ డప్పు లేకుండా ఏది పరిపూర్తి కాలే. కానీ వాళ్ళ మా మాదిగ డప్పు మా కోసమే మోగబోతున్నది. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు హైదరాబాద్ నడిబొడ్డు మీద మాదిగ డప్పు మోగబోతున్నది. ఈ మాదిగ డప్పు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం మోగబోతున్నది. 30 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఉద్యమం సామాజిక న్యాయంతో కూడుకున్న ఉద్యమం. సామాజిక న్యాయాన్ని జరగాలని మాదిగలు చేస్తున్న పోరాటం. 1 కోటి మంది మాదిగలు 2 తెలుగు రాష్ట్రాలు, 1 కోటి మంది మాదిగలు చేస్తున్న పోరాటం ఇది. ఈ పోరాటానికి సంఘీభావంగా మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం తన బాధ్యతగా భావించి ఇవాళ ఈ సంఘీభావ సభ ఏర్పాటు చేసింది. ఆ సభ విజయవంతం కావాలని, 1,00,000 డప్పుల సభ విజయవంతం కావాలి. అందులో భాగంగా ఇంటలెక్చువల్ ఫోరం తన బాధ్యతగా 100 డప్పులని కొని వివిధ కళాకారులకి ఆ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా ఈ డప్పులని ఇవ్వబోతున్నది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయాలి, తన బాధ్యత. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆగస్టు 1వ తారీఖు నాడు. ఇప్పటికీ 5 నెలలు కావస్తున్నది, ఇంకా ప్రభుత్వం చట్టం చేయలేదు. వెంటనే చట్టం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. అదేవిధంగా మాదిగల చేతి వృత్తి చెప్పులు కుట్టడం. డప్పు కొట్టి ప్రపంచాన్ని మేల్కొల్పినట్లే మనిషి పాదం కందకుండగా చెప్పులు కుట్టి జీవనంబు చేయు నిరాకరింపలేదెన్నడు అప్పు వడ్డది సుమి భారత అవని వాని సేవకునని గురంజాశ్వ రాశాడు. మేమెన్నడూ నిరాకరింపలే. మమ్మల్ని కొట్టినా, తిట్టినా, ఈసడించుకున్నా, ఊరికి దూరంగా ఉండమన్నా, అంటదాని వాళ్ళన్నా అందరికీ చెప్పులు కుట్టించాం. అన్ని కులాలకి చెప్పులు కుట్టించాం. మా చెప్పు లేకుండా, మా చెప్పు తొడవకుండా ఎవరు లేరు. చివరికి మాకే చెప్పులు లేకుండా జీవించిన రోజులు ఉన్నాయి. అందుకే చెప్పులు కుట్టిన మేము, అది ప్రధానమైన వృత్తి. ఆ వృత్తి ఎవరి చేతిలోకి పోయింది? టాటా చేతిలోకి పోయింది, బిర్లా చేతిలోకి పోయింది, బాటా చేతిలోకి పోయింది. ఇవాళ మోచి అనే ఒక పెట్టుబడిదారుడి చేతిలోకి పోయింది. కానీ మా చేతిలో చెప్పు లేదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. లిడ్ క్యాప్ అనే ఒక సంస్థ దీనికోసమే ఏర్పడింది. ఆ లిడ్ క్యాప్ సంస్థకి ప్రతి జిల్లాలో భూములు ఉన్నాయి. ఆ భూములను రక్షించి లిడ్ క్యాప్ అనే సంస్థకి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఒక 1000 కోట్ల బడ్జెట్ను కేటాయించాలి. 1000 కోట్ల బడ్జెట్ను కేటాయించి మాకు ఉపాధి కల్పించండి. ఏ ఉపాధి లేనటువంటి మా కార్మికులకి ఉపాధి కల్పించి రక్షించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ 2 డిమాండ్లతో ప్రధానంగా వర్గీకరణ రిజర్వేషన్ బిల్లును వెంటనే పాస్ చేయాలి. కమిషన్ వేసి 3 నెలలు అయింది, 60 రోజుల్లో రిపోర్ట్ ఇస్తామన్నారు.
60 రోజులు దాటి 3 నెలలుగా 90 రోజులుగా వస్తుంది. కనుక రేవంత్ రెడ్డి గారు ఆలస్యం చేయకుండా మా ఆందోళన తగ్గించాలంటే వారు వెంటనే అసెంబ్లీ సెషన్స్ పెట్టి బిల్లు రూపకల్పన చేసి చట్టబద్ధం చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇందులో మా సంస్థ ప్రెసిడెంట్ గారు ఆరేపల్లి రాజేందర్ గారు, వారు రిటైర్డ్ డీజీఎం ఎన్టీపీసీ, అంత గౌరవప్రదమైన వృత్తి చేసి రిటైర్డ్ అయ్యి ఇవాళ సంస్థ కోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా మా అడ్వైజర్ బోర్డులో పెద్దలు వీరస్వామి గారు దాదాపు 40 సంవత్సరాలుగా వారు ఈ కులం గురించి, ఈ కుల అస్తిత్వం గురించి పోరాటం చేస్తున్నారు. ఈ సంస్థకి పెద్దలు సాయిబాబా గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యి, చీఫ్ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యి ఇవాళ ఈ సంస్థ కోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా జె నరసింహరావు గారు జిఎం రిటైర్డ్ ఓఎన్జేసి లాంటి జాతీయ సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయ్యి ఇవాళ ఈ సంస్థ కోసం పనిచేస్తున్నారు. ఇంకా ఇక్కడికి రాని మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. రాంబాబు గారు ఉన్నారు, ఇక్కడే సెంట్రల్ బ్యాంకు నుంచి రిటైర్డ్ అయినటువంటి రాంబాబు గారు. వీరందరూ కలిసి తమ బాధ్యతగా ఆ కులములో పుట్టి పెరిగి విద్యావంతులై ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళు తమ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మాదిగ కులంలో పుట్టి పెరిగి ఉద్యోగస్తులైన బుద్ధిజీవులందరూ ఈ సందర్భంలో మీ గొంతులు వినిపించండి. మౌనం కూడా ఒక్కొక్కసారి నేరం అవుతుంది. మీరు మౌనంగా ఉంటే కూడా నేరం అవుతుంది. అబద్ధాలు మాట్లాడితే నేరం అవుతుంది. తప్పులు మాట్లాడితే నేరం అవుతుంది. కులానికి వ్యతిరేకంగా మాట్లాడితే నేరం అవుతుంది. దాన్ని వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.